దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అభివృద్ధి ఎజెండా పేదల సంక్షేమంతో ఎక్కడ ఎన్నికలు జరిగినా అది బీహార్ నుంచి మొదలుకుంటే మన తెలంగాణలో టీఆర్ఎస్కు కంచుకోటగా ఉన్నటువంటి దుబ్బాకలో సైతం బీజేపీ గెలవడము అది జీర్ణించుకోలేక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు ముందస్తుగానే ప్రకటించి బీజేపీ నుంచి ఏదో రకంగా ఈ ఎన్నికల్లో తప్పించుకోవాలనేటువంటి కుట్రపూరిత చర్యల్లో భాగంగా ఆదరా బాదరగా ఈ ఎన్నికలు నిర్వహిస్తూ ఎన్నికల కమిషన్ కూడా ప్రభుత్వం యొక్క కనుసన్నలోనే వారు నడుస్తూ ఓటర్ల లిస్టు నుంచి మొదలుకుంటే ఓటర్ల తొలగింపు, ఓటర్ల జాబితాలో అయోమయం సృష్టించి డీలిమిటేషన్లో మార్పు లేదు, రిజర్వేషన్లో మార్పు లేదని చెబుతూనే ఏ స్థాయికి దిగజారిందంటే ఎన్నికల కమిషన్ ప్రత్యర్థి పార్టీలకు నిన్నటి వరకు కూడా పోలింగ్ బూత్ వారిగా ఓటర్ లిస్ట్ ఇవ్వకపోవడం, అంతకుముందు ఇచ్చిన లిస్టులకు నిన్న ఇచ్చిన లిస్టులకు ఏమాత్రం పొంతన లేదు. తీరా ఓటింగ్ లిస్టు చూసిన తర్వాత గత మున్సిపల్ ఎన్నికల్లో ఉన్న బస్తీలు తారుమారు చేశారు. అప్పటి వరకు అన్ని పార్టీలు ఒక అభ్యర్థికి ప్రచారం చేస్తే కొన్ని బస్తీలు నిన్నటితో ఆ బస్తీలు ఈ డివిజన్లకు రావు, ఆ డివిజన్లకు వస్తాయని ఇంతటి కన్ఫ్యూజన్ గతంలో ఏనాడు కూడా ఎన్నికలు జరగలేదు ఈ రాష్ట్రంలో. ఎన్నికల కమిషన్ అయితే పూర్తిగా టీఆర్ఎస్ పార్టీకి తొత్తుగా మారిపోయింది. ఎన్నికల కమిషను గులాబీ కండువా కప్పుకున్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. డే 1 నుంచి కూడా భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామికంగా రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి అన్ని అవకాశాలను తీసుకొని ఎన్నికల కమిషన్ దృష్టికి సంబంధించినటువంటి రెవెన్యూ అధికారుల రిటర్నింగ్ ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా కనీస స్పందన లేదు. పైపెచ్చు ఈ ఎన్నికల్లో మొదటిసారి టీచర్ల పట్ల కూడా ఈ ప్రభుత్వానికి నమ్మకం లేకపోవడం, వాళ్ళను ఎన్నికల విధుల్లో కూడా వారికి బాధ్యతలు అప్పగించకపోవడం, ఆ రకంగా టీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా కుట్రపూరితంగా అడ్డదారిన అక్రమార్గాన ఈ ఎన్నికలు గెలవాలి, లేకపోతే ఇది ప్రభుత్వం ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఉంది, అది క్రమేణా ఈ ప్రభుత్వ పతనానికి దారితీస్తుందని చెప్పి ఎన్నికల ప్రచార సమయం కూడా 7 రోజులకే కుదించి కొత్త చట్టం మేరకు ప్రత్యర్థి పార్టీలకు హైదరాబాదులో ఈ నగరంలో కనీసం హోర్డింగ్స్ కానీ ప్రచారానికి కూడా అవకాశం కల్పించకుండా ఎప్పుడు లేని విధంగా ప్రభుత్వమే భారీ ఎత్తున హోర్డింగ్లు పెట్టి తండ్రి కొడుకుల ఫోటోలతో ఈ నగరం మొత్తం కూడా గులాబీమయం చేశారు. ప్రధానంగా ఎన్నికల్లో మేము స్థానిక అంశాలను ప్రస్తావిస్తూ ఉంటే వారు ఇచ్చినట్టు హామీ 2 పడకల గదుల 1,00,000 ఇల్లు పేదవాళ్ళకి ఎందుకు కట్టలేదని, ఇంటికి ఒక కలువ అన్నారు, కొలువు ఇవ్వలేదని, మొన్న ఎన్నికల్లో కొలువు ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి అన్నారు 3,016 రూపాయలు, అది కూడా ఈ అంశాన్ని ప్రస్తావిస్తే రోడ్లు, తాగునీరు లేదా కరెంటు సంబంధించిన అంశాలు, కరోనా కష్టకాలంలో ప్రజలు హైదరాబాద్లో పడ్డ బాధలు ఏ రకంగా ప్రభుత్వం విస్మరించింది, కనీసం ముఖ్యమంత్రి గడప దాటకుండా ప్రజల్లో విశ్వాసం కల్పించకుండా వహించే తీరు పట్ల ఆగ్రహంతో ఉన్న ప్రజలు, ఆ తర్వాత సంభవించినటువంటి వర్షాలు, వరదల వల్ల మొత్తం హైదరాబాద్ అంతా కూడా బురదమయం కావడము, దాదాపు 2,600 బస్తీలు ఖాళీ నీట మునిగి 3 రోజులు పస్తు నుండి అడుగు పెట్టలేని పరిస్థితుల్లో ఎవరికి వాళ్ళుగా పడవలు తెచ్చుకొని పయనించే దుస్థితి, ఈ అంశాలన్నీ కూడా ఎన్నికలు ప్రభావితం చేస్తూ ఉంటే ప్రజల దృష్టి మళ్లించడానికి, పక్కదో పట్టించడానికి గల్లీ ఎన్నికలకు ఢిల్లీ నాయకులు వచ్చి ప్రచారం చేస్తున్నారని చెప్పి ఆ రకంగా హైదరాబాద్ ప్రజలను కూడా అవమానపరిచారు. 1 కోటి జనాభా ఉండే హైదరాబాదు
అన్ని వర్గాల ప్రజలు, అన్ని ప్రాంతాల ప్రజలు మినీ భారత్గా ఉండేటువంటి హైదరాబాదును గల్లీ ఎన్నికలు అని చెప్పి ఆ రకంగా అవమానపరచడం. హైదరాబాదు అంతర్జాతీయ ఖ్యాతి చెందేటువంటి సిటీగా, గ్లోబల్ సిటీగా, ఒక హైటెక్ సిటీగా పేరుగాంచుతూ ఉంటే గల్లీ అని చెప్పి అవమానించి చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ ఇది మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలైనప్పటికీ తెలంగాణలో 1 కోటి జనాభా, 24 అసెంబ్లీలు, 150 డివిజన్లు, పైపెచ్చు ఈ యొక్క తండ్రి కొడుకుల ఈ పార్టీ ప్రభుత్వం అవినీతికి ఏ రకంగా తెరలేపింది, ఎన్నికైన కార్పొరేటర్లు ఏ రకంగా మరి అడ్డగోలుగా దోపిడీ చేస్తూ ఉన్నారు. హైదరాబాద్లో ఇల్లు కట్టుకుంటే పాపం వాలిపోతున్నారు గద్దల్లా టీఆర్ఎస్ కార్పొరేటర్లు. మరి ఆ అవినీతిని అరికట్టడానికి ఇవాళ బీజేపీ అయితే పూనుకున్నదో అవినీతితో పాటు కుటుంబ పాలన కూడా స్వస్తి పలకాలని ఇవాళ జాతీయ అధ్యక్షులు నడ్డా గారు, అమిత్ షా గారు ఎక్కడ అవినీతి ఉన్నా అది గల్లీ అయినా సందైనా మేము వస్తాం, దాన్ని రూపమాపడానికి వస్తున్నామని చెప్పి ప్రచారం చేస్తే దాన్ని కూడా ఇవాళ ఎగతాళి చేయడం. ఈ రకంగా మరి టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ డబ్బులు కోట్ల రూపాయలు వెదజల్లుతూ మద్యాన్ని ప్రవహింపజేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అందరూ మున్సిపల్ కౌన్సిలర్స్ నుంచి మొదలుకుంటే ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కులానికి ఒక ఎమ్మెల్యే, డివిజన్కి ఒక మంత్రి బాధ్యతలు తీసుకొని మీరు ఆ రకంగా మరి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలవాలనే ప్రయత్నం చేసిన హైదరాబాద్ ప్రజలు మానసికంగా మార్పు కోరుకుంటున్నారు. ఈ అవినీతి పార్టీని, ఈ కుటుంబ పార్టీకి బుద్ధి చెప్పాలి, దుబ్బాక తరహా తీర్పునివ్వాలని చెప్పి ప్రజలు కృతనిశ్చయంతో ఉంటే వాళ్ళ ఓట్లు తొలగించి వాళ్లకు అయోమయం సృష్టించి ఎన్నికల కమిషన్ ద్వారా రావాల్సిన స్లిప్పులు కూడా పంపిణీ చేయకుండా, ముఖ్యమైనటువంటి నాయకుల ఇళ్లలో కూడా ఈరోజు స్లిప్పులు పంపిణీయకుండా పార్టీగా బీజేపీ స్లిప్పులు పంపిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం, కార్యకర్తల మీద దాడులు చేయడం, బీజేపీ నాయకులను ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం, పరాకాష్ట ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఎవరికి వారుగా కూడా ప్రజాస్వామికంగా ఎన్నికల్లో మరి కార్యకర్తలను సమాయత్తపరుస్తున్న సందర్భంలో మరి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు నిన్న నెక్లెస్ రోడ్లో వారు వెళ్తూ ఉంటే వారి మీద భౌతికంగా దాడి చేసి వారి కారును ధ్వంసం చేసి వారు మీద హత్యా ప్రయత్నం చేసినట్టు ఉదంతం కూడా అది ఆశ్చర్యం కలిగిస్తూ ఉన్నది. ఎంఐఎం గుండాలు, టీఆర్ఎస్ రౌడీలు కలిసి ఒకవైపు టీఆర్ఎస్ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు మద్యం బాటిళ్ళు పెద్ద ఎత్తున అక్కడ వాళ్ళు గోడౌన్లలో మరి నిల్వ చేస్తే దాన్ని పట్టుకుంటే పోలీసులు కేసులు నమోదు చేయరు, దాన్ని సీజ్ చేయరు. పోలీసులు అయితే పూర్తిగా డీజీపీ నుంచి మొదలుకుంటే ఎస్ఐ వరకు పూర్తిగా గులాబీ కండువలు కప్పుకున్నట్టు తీరులో వారు వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ కమిషనర్లు అందరూ కూడా హైదరాబాద్ కమిషనర్, సైబరాబాద్ కమిషనర్, రాచకొండ కమిషనర్ కూడా ఎన్నిసార్లు ఇక్కడ కేంద్ర హోంమంత్రి, సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారు ఆ బాధ్యతలో ఉండి వారి పోలీసుకు విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా వారు నిస్సహాయులుగా వ్యవహరిస్తూ ఉన్నారు. అంటే మొత్తం ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఈరోజు అపహాస్యం చేసే విధంగా ఎన్నికల్లో ఏదో రకంగా గెలవాలి, ఎన్నికలు జరిగితే ప్రజలు మాకు వ్యతిరేకంగా తీర్పునిస్తారని చెప్పి మొదటి నుంచి కూడా దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఇటీవల ఈవీఎం ద్వారా, మిషన్ ద్వారా ఎన్నికలు జరిగితే ఇక్కడ బ్యాలెట్ పేపర్ ద్వారా పనిగట్టుకొని ప్రభుత్వం సిఫార్సు చేసి ఎన్నికల కమిషన్కు బ్యాలెట్ పేపర్ ద్వారా, ఎందుకంటే పాతపట్నంలో మజ్లిస్ ఉన్న ప్రాబల్యంలో ఉన్న ప్రాంతాల్లో రిగ్గింగ్కు దోహదపడే రీతిలో ఈ రకమైనటువంటి అవకాశాలు ఈ ప్రభుత్వం కల్పించి ఈ ఎన్నికలు ఒక తతంగంగా, ఒక మరి మొక్కుబడిగా ఎన్నికలు నిర్వహిస్తూ గెలవాలనేటువంటి కుట్రలు చేస్తున్న దానికి ఇవాళ ప్రజలు మాత్రం మానసికంగా ఇవాళ బయటికి వచ్చి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. పోలీసుల యొక్క అవంతరాలు, అడ్డంకులు, టీఆర్ఎస్ యొక్క దాడులు, దౌర్జన్యం, రౌడీజం, గుండాయిజం ఇవన్నీ కూడా ఎదుర్కొంటూ శాంతియుతంగానే మేము ఎన్నికల్లో ఇవాళ పాల్గొంటున్నాం. ప్రజలు కూడా అపీల్ చేస్తున్నాం, మీరు వివేకంగా మార్పు కోసమైతే మీరు ఆలోచన చేస్తారో ఆ మార్పు కోసమే మేము ప్రచారం చేశాం. ఇంతటి స్థాయిలో కూడా మరి ఈ ప్రభుత్వం దిగిరావడం లేదు. ఎన్నికల కమిషన్ చివరికి మా పార్టీ వెళ్ళి ధర్నా చేసినప్పటికీ కూడా కనీస స్పందన లేదు, మొద్దు నిద్రలో ఉన్నది, ఏకపక్షంగా వివరిస్తుంది. కాబట్టి ఈరోజు కూడా మొత్తం సమాజానికి కనువిప్పు కావాలి. ఈ ప్రభుత్వం వ్యవహార శైలి, ఈ తండ్రి కొడుకుల వ్యవహార శైలి, ఈ కుటుంబం
మరి ఏదైతే గుత్తాధిపత్యం వేస్తున్నారో తెలంగాణ మీద, హైదరాబాద్ మీద, మొత్తం హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల ప్రజలు, సీమాంధ్ర ప్రజలు కానివ్వండి, ఆంధ్ర ప్రజలు కానివ్వండి, లేదా ఉత్తర భారతం కానీ అన్ని ప్రాంతాల ప్రజలు కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టంగా తీసుకొని చూస్తూ ఉన్నారు. పైపచ్చి నిన్న బండి సంజయ్ యొక్క సోషల్ మీడియా, ఫేస్బుక్ కానీ ట్విట్టర్ ద్వారా కానివ్వండి, అది ఏ రకంగా దాన్ని ఫేక్ మరి ఈ యొక్క ఫేస్బుక్ క్రియేట్ చేసి సోషల్ మీడియా ద్వారా కొన్ని ప్రాంతాల ప్రజలు మనోభావాలు గాయపరిచే విధంగా బండి సంజయ్ కామెంట్ చేసినట్టుగా, బీజేపీ నాయకులు వాళ్ళని కించపరిచినట్టుగా ఈ రకంగా తప్పుడు ప్రచారంతో ఆ స్థాయికి దిగజారినటువంటి మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రజలు నవ్వుకుంటున్నారు. ఈ స్థాయికి అవసరమా? హైదరాబాద్ ఎన్నికల్లో ఇవాళ ప్రజా తీర్పుకు మీరు శిరస వహించాల్సి పోయి ఫేకు మరి సోషల్ మీడియాలో కూడా తప్పుడు వార్త, ఈ రకమైనటువంటి ఏదో రకంగా ఇక్కడ కలహాలు జరగాలి, ఈ రకంగా ప్రజలు బయటికి రాకుండా ఉండాలని ఒక భయానకమైన వాతావరణం కూడా నిర్మాణం చేసే ప్రయత్నం చేశారు. బీజేపీ నాయకులుగా మాకున్న విశ్వాసం మేరకు మేము భాగ్యలక్ష్మి మందిరం మరి అమ్మవారి దర్శనం కోసం వెళ్తే కూడా అదేదో అమ్మవారి దర్శనంకి వెళ్తే కూడా అదేదో పాకిస్తాన్కి వెళ్తున్నట్టుగా చిత్రీకరించి ఇండియా పాకిస్తాన్ మధ్య అంతర్యుద్ధంగా ఈ ఎన్నికల్లో ప్రచారం చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ, మేము ఈ స్థానిక అంశాలనే ప్రచారంలో తీసుకెళ్తే, స్థానిక అంశాలనే ఎజెండాగా తీసుకెళ్తే, ఈ ప్రభుత్వం మీద ఒక ఛార్జ్షీటు, మాకున్నటువంటి ముందు చూపుతో ఒక మేనిఫెస్టో అంశాలని ప్రస్తావిస్తుంటే మీరు ప్రజల దృష్టి మళ్లించడానికి చేసినటువంటి కుట్రల యత్నాలు ప్రజలు గమనించారు. కాబట్టి మీ ఓటమి ఖాయమని తేలిపోవడంతో, నైరాశ్యంతో, ఇవాళ డెస్పరేట్గా ఫ్రస్ట్రేషన్తో ఇవాళ తండ్రి కొడుకులు కేటీఆర్ గారు ఈ ఎన్నికలను ఏ రకంగా మరి తీసుకెళ్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి అందుకనే దీని నిరసనగా ఇవాళ మరి బీజేపీ బాధ్యత నాయకులుగా మేము ఉపవాసం చేపట్టి సాయంత్రం వరకు ప్రజలు ఇది గమనించాలి. ఇది పరాకాష్ట, ఈ ప్రభుత్వ పతనానికి ఇది నాంది కాబోతుందని తెలుసుకొని ఈ ఎన్నికలు సజావుగా జరగకుండా చేసిన కుట్రలను మరి సమాజానికి తెలియజేయడానికి ఈరోజు జాతీయ ఉపాధ్యక్షులు అరుణ గారు, మరి అదేవిధంగా వివేక్ వెంకటస్వామి గారు, రాష్ట్ర పార్టీ కోర్ కమిటీ సభ్యులు, వారు ఈ ఎన్నికల మేనేజ్మెంట్ జాయింట్ కన్వీనర్గా మేము ముగ్గురం కూడా ఈరోజు ఈ దీక్ష చేపట్టి ప్రజలకు ఒక స్పష్టమైన సంకేతాన్ని, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే దౌర్జన్యాలు, దాష్టికాలు ఇప్పటితో దానికి స్వస్తి పాలకాలు లేనట్లయితే రాబో రోజులు కూడా ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుందని చెప్పి హెచ్చరించడానికి కూడా అటు ఎన్నికల కమిషన్కు, పోలీసు యంత్రాంగానికి మీరు రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి, కానీ ప్రభుత్వాలు వస్తాయి పోతాయి ఈ రకంగా వ్యవహరించడం మంచిది కాదనేటువంటి ఒక సంకేతాన్ని ఇవ్వడానికి కూడా ఈరోజు ఈ దీక్షలో మేము కొనసాగిస్తాం. ఈరోజు జిహెచ్ఎంసీ ఎన్నికలు పోలింగ్ ప్రారంభమైంది పొద్దున 7 గంటలకి. మొన్న అధికార పార్టీ విచ్చలవిడిగా డబ్బు పంపిణీ కానీ, మద్యం పంపిణీ కానీ, ఏ డివిజన్లో చూసినా ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు వందల కొద్దీ తిష్ట వేసి అనేక డివిజన్లలో బీజేపీ కార్యకర్తలపైన దాడులకు దిగి అడ్డగోలుగా పోలీసులని వెంబడబెట్టుకొని డబ్బులు పంచుతున్నటువంటి నేపథ్యంలో బీజేపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు కానీ, కార్యకర్తలు కానీ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదులు ఇచ్చినా, పోలీసులకు ఫిర్యాదులు ఇచ్చినా ఎవ్వరు కూడా దాన్ని కనీసం పట్టించుకున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, అధికార పార్టీ పూర్తిగా అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తిగా వాళ్ళ తొత్తులుగా మారిపోయి నిష్పక్షపాతంగా జరగాల్సినటువంటి స్వేచ్ఛాపూరితమైనటువంటి వాతావరణం జరగాల్సినటువంటి ఎన్నికల్లో ఏకపక్షంగా అధికారులు వివరించినటువంటి తీరు, హైదరాబాద్ నగర ప్రజలందరూ కూడా మీడియా ద్వారా రోజు అన్ని మీడియాల్లో పెద్ద ఎత్తున, సోషల్ మీడియాలో కానీ ఇతర మీడియాలో కానీ పెద్ద ఎత్తున వస్తున్నప్పటికీ కూడా ఏమాత్రం కూడా ఎన్నికల సంఘం చెల్లించలేదు, పోలీసు యంత్రాంగం చెల్లించలేదు. ఎక్కడ పడితే అక్కడ దాడులు, మొన్న మైలార్దేవపల్లిలో కానీ
అక్కడ స్వయంగా ఎమ్మెల్యేనే పూర్తి రంగంలోకి దిగి వందలాది మందిని వేసుకొని వచ్చి బీజేపీ కార్యకర్తల పైన దాడులు చేసిండ్రు, కొట్టిండ్రు అని. అదేవిధంగా కూకట్పల్లి హౌసింగ్ బోర్డు ఏరియాలో అనేక చోట్ల నుంచి అసలు మొత్తం ఎక్కడ పడితే అక్కడ, ఏ గల్లీలో పడితే ఆ గల్లీలా విచ్చలవిడిగా కోట్లాది రూపాయలు పంపిణీ చేస్తున్నా పోలీసుల కనుసన్నల్లో ఉన్నప్పటికీ కూడా ఎవరు ఫిర్యాదు చేసినా, బీజేపీ కార్యకర్త ఎంత ఫిర్యాదు చేసినా దాన్ని ఏమాత్రం కూడా లెక్క చేయకుండా ఏదో చూసి చూడనట్లుగా వాళ్ళే పక్కలుండి పంచుకుంటూ వాళ్ళే పూర్తి యొక్క పంపిణీలకు సహకారం అందిస్తున్నటువంటి అధికార యంత్రాంగం నిజంగా ఇటువంటి అసలు ఈ యొక్క పరిస్థితుల్లో హైదరాబాద్ నగర ప్రజలంతా కూడా విస్తుపోయి చూస్తున్నటువంటి వైనం. అసలు అధికారం ఇంత విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తారా? అధికార పార్టీ ఇంత విచ్చలవిడితనంతోన హైదరాబాద్ నగరంలో ఎంతో బ్రాండ్ ఇమేజ్ ఉంది అని చెప్పినటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆ బ్రాండ్ ఇమేజ్ని అంతా కూడా ఈరోజు భ్రష్టు పట్టించేటటువంటి పని చేసిండ్రు టీఆర్ఎస్ నాయకులు. నిన్నటికి నిన్న చూసినాం, పార్టీ అధ్యక్షుడు సంజయ్ గారు ఒక నెక్లెస్ రోడ్లో ఒక రెస్టారెంట్లో టీ తాగి బయటికి వస్తుంటే కారును అడ్డుకొని టీఆర్ఎస్ నాయకులు అక్కడ పోటీ చేస్తున్నటువంటి కార్పొరేటర్ వందలాది మందిని పోగు చేసి ఎంఐఎం వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు ఏకమై కారును అడ్డుకొని కార్ల డ్రైవర్ని బయటికి గుంజని, ఇంకా డోర్ తెరిచి డ్రైవర్ని గుంజేస్తా ఉన్నారు. ఓ పక్క సంజయ్ గారిని డోర్ తెరిచి బయటికి రమ్మని అంటే ఎంత అసలు ఇంత విచ్చలవిడితనము, దాడి చేసి ఒక రాష్ట్ర అధ్యక్షుడి పైనే దాడి చేసినటువంటి పరిస్థితి మరి హైదరాబాద్ నగరంలో నడిబొట్టున ఉందంటే రాష్ట్రంలో ఇంతకు లా అండ్ ఆర్డర్ ఉందా అని చెప్పి సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. పోలీసు వ్యవస్థ మరి అంతమందిని పోగు చేసి వాళ్ళు తీసుకొస్తా ఉంటే మరి పోలీసు నిఘా విభాగాలు ఏం చేస్తున్నాయి? అనేక డివిజన్లలో ఈరోజు అడ్డగోలుగా టీఆర్ఎస్ నాయకులు వారి గూండాలు రెచ్చిపోయి వ్యవహారం చేస్తుంటే వాళ్ళని అదుపులో పెట్టాల్సినటువంటి పోలీసులు మరి ఎక్కడున్నారు? ఎందుకు వారిని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేయలేదు? ఎందుకు వారిని అక్కడ పోగా కాకుండా ముందే అక్కడ పోగు కాకుండా చూసుకోలేదు? వందలాది మంది మరి ఎన్నికల ముందు రోజు అంతమంది అక్కడ ఒక దగ్గర పోగైనప్పుడు మరి పోలీస్ యంత్రాంగం ఎక్కడుంది, ఏం చేస్తుంది? అక్కడ ఒకే ఒక ఆఫీసర్ డోర్ దగ్గర నిలబడి అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అంతమంది మాబ్ ఒక దగ్గర జమ అయితే మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కడుంది? అంతమంది ఒక చోట ఎట్లా జమ అయిండ్రు? ఎక్కడైనా బీజేపీ పార్టీ కార్యకర్తలు నలుగురు ఉన్నారంటే ఎమ్మడే ఫిర్యాదులు, వాళ్ళ ఇళ్ళ మీద దాడులు, వాళ్ళందరినీ బైండ్ ఓవర్లు, వాళ్ళ మీద కేసులు. ఇంత విచ్చలవిడిగా అధికార దుర్వినియోగం చేస్తూ ఉంటే మరి పోలీస్ వ్యవస్థ ఉన్నట్ట లేనట్ట? ఓ పక్క ఎన్నికల సంఘం, ఓ పక్క పోలీసు, అన్నీ కూడా ఏకపక్షంగా ఈ ఎన్నికలో వ్యవహారం చేస్తుంటే అసలు ఎన్నికలు ఎందుకు? ఈ ఎన్నికలు ఒక స్వేచ్ఛమైనటువంటి వాతావరణంలో నిర్వహించినటువంటి పరిస్థితిలో ఉంటే మరి ఎన్నికలు ఆదరాబాదరాగా ఇంత ప్రిపరేషన్ లేకుండా ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి అవసరం ముఖ్యమంత్రి గారికి ఏమొచ్చింది? కేవలం దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ గెలిచింది కాబట్టి సమయం ఇవ్వకుండా, ఎన్నికలకు సమయం ఇవ్వకుండా అని చెప్పి ఆదరాబాదరాగా ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి ఈ ఎన్నికల్లో ఎట్లయినా ఏమైనా చేసి మ్యాన్ పవర్, మజిల్ పవర్, మనీ పవర్ అన్ని పవర్లు ఉపయోగించి గెలిపే లక్ష్యంగా ఈరోజు అధికార పార్టీ ఈరోజు మా పార్టీ అధ్యక్షుని పైనే దాడి చేసి వారి మీద హత్యాయత్నానికి పాల్పడినటువంటి నేపథ్యంలో మరి ఇప్పటిదాకా పోలీసు వాళ్ళ మీద కనీసం కేసైనా బుక్ చేసి వాళ్ళని అదుపులో తీసుకున్నారని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. మొన్న కూడా వైనాదేవరపల్లిలో స్వయంగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే వందలాది మందిని వేసుకొని వచ్చి బీజేపీ కార్యకర్తల పైన, అక్కడ పోటీ చేసినటువంటి అభ్యర్థి తండ్రి పైన దాడి చేసి కొట్టి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా ఇప్పటిదాకా వారిపైన కేసు బుక్ చేసినటువంటి పరిస్థితి లేదు. ఇరుపక్షాల మీద కేసులు బుక్ చేయడం,
ఒక పక్క కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ని పట్టించుకోకుండా మళ్ళీ వాళ్ళతో కంప్లైంట్ తీసుకొని మరి ఇరుపక్కల కేసులు చేయడం అనేది ఏమాత్రం సమంజసం కాదు. ఈ విధంగా రౌడీయిజాన్ని, గూండాయిజాన్ని ఈ హైదరాబాద్ నగరంలో పోషిస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి హైదరాబాద్ నగర ప్రజలు ఖచ్చితంగా ఎన్నికల్లో బుద్ధి చెప్తారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అని చెప్తున్నటువంటి కేసీఆర్ ఈ బ్రాండ్ ఇమేజ్ను పూర్తిగా దెబ్బతీసినటువంటి, బ్రాండ్ ఇమేజ్ను పూర్తిగా మలినం చేసినటువంటి కార్యక్రమాలు ఏదైతే హైదరాబాద్ నగరంలో చేస్తున్నారో దానికి హైదరాబాద్ నగర ప్రజలంతా కూడా ఈరోజు బుద్ధి చెప్పడానికి సిద్ధమైనరు. వారిని అందరినీ కోరుతా ఉన్నా, ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు మీ ఓటు హక్కుని వినియోగించుకోండి. దయచేసి మీ ఏ ఒక్కరు కూడా ఓటు వేయకుండా మీ ఓటును వేస్ట్ చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ప్రతి ఒక్కరి హైదరాబాద్ నగర అభివృద్ధికే కానీ, ఇటువంటి దుష్ట పాలనకే కానీ చరమగీతం పాడడానికి వచ్చినటువంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి అందరినీ కూడా కోరుతూ, నిన్న జరిగినటువంటి సంఘటన సంజయ్ గారి మీద జరిగినటువంటి దాడి కానీ, విచ్చలవిడిగా డబ్బు మద్యము పంచుతున్నటువంటి ఒక అధికార దుర్వినియోగం కానీ, విచ్చలవిడిగా ఓటును నోటుతోనే కొనేటటువంటి సాంప్రదాయానికి పూర్తిగా తెరలేపినటువంటి టీఆర్ఎస్ యొక్క వ్యవహారానికే కానీ పూర్తిగా ఈరోజు బీజేపీ పార్టీ దాన్ని నిరసిస్తూ మరి లక్ష్మణ్ గారి ఎలక్షన్ కమిటీ కన్వీనర్గా లక్ష్మణ్ గారు, అదేవిధంగా కో కన్వీనర్గా వివేక్ వెంకటస్వామి గారు, మేమంతా కూడా ఈరోజు వారి అధికార పార్టీ యొక్క నిర్వాహకాలకు నిరసనగా ఈ యొక్క దీక్షను ఇక్కడ చేపట్టడం జరిగింది. ప్రజలంతా కూడా ఈ యొక్క దుష్ట పాలనకు చరమగీతం పాడతారని, ప్రతి ఒక్కరూ వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి నేను కోరుతాను. లక్ష్మణ్ గారు చెప్పినట్టు ఈ ముఖ్యమంత్రికి ఒక బుగుల్ ప్రారంభమైంది. దుబ్బాక్ ఎలక్షన్లో ప్రజలు ఏదైతే తీర్పునిచ్చినారో టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా ఈ ముఖ్యమంత్రి 3-4 రోజుల ముందే తెలిసిపోయింది ఆయనకు దుబ్బాక్ కూడా ఓడిపోతున్నామని. అందుగురించి అక్కడ పోలీస్ని వాడుకొని సోదాలు చేసి పైసలు ఎక్కడనో పట్టుకుంటే బీజేపీ పైసలు అని చెప్పి నా మీద కేసు వేయడము ఇవన్నీ కూడా చూస్తే ముఖ్యమంత్రికి ప్రజలలో ఏదైతే వ్యతిరేకత వారిపైన ఉందో అది బయటకు వస్తుందని చెప్పి భయంతోనే అరుణ గారు చెప్పినట్టు ఎందుకు ఈ ఎలక్షన్లు మొదలు చేసినాడు. ఎందుకంటే ప్రజలు హైదరాబాద్లో ఈ వరదల వలన వాళ్ళు ఇబ్బందులో ఉన్నారు, వీళ్ళకు 10,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి బీజేపీ పార్టీ ముఖ్యమంత్రి మెడలు వంచి డిస్ట్రిబ్యూట్ చేయమంటే ప్రధానమంత్రి మోడీ గారి జన్ధన్ అకౌంట్స్లో పైసలు వేయకుండా వారు టీఆర్ఎస్ కార్యకర్తలు 5,000 రూపాయలు దాంట్లో కమిషన్ తీసుకొని వారు ఎందుకు ఎలక్షన్లు ప్రీపోన్ చేస్తున్నారు. నిజంగానే ప్రజల పైన చిత్తశుద్ధి ఉంటే ఈ ముఖ్యమంత్రి ఈ 10,000 రూపాయలు అకౌంట్లలో వేసి ప్రజలకు న్యాయం కల్పించి వారి బాధలో ఉన్నప్పుడు వాళ్ళతో ఉన్నామని చెప్పి ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వనుండే. కానీ ఆయన ఫామ్ హౌస్లో పడుకొని కేటీఆర్ కూడా వచ్చి కొన్ని ఫోటోషూట్స్ ఎర్లీ మార్నింగ్ ప్రజలు మేల్కొనే ముందే వచ్చి ఒక ఫోటోషూట్ తీసుకొని వెళ్ళిపోయేవాడు. కానీ ప్రజల సమస్యలు కనుక్కొని వీరికి ఏదో మంచిగా చేయాలని లేదు. అందుగురించి ఇప్పుడే లక్ష్మణ్ గారు చెప్పారు, ఎక్కడ చూడు కేటీఆర్ తండ్రి కొడుకుల హోర్డింగ్స్ పెట్టుకున్నారు. ఆయనకు తెలవాలే, అరే ప్రజలు మీ ఫోటోలు చూసి ఎంత విసుగు వాళ్ళకి వస్తుందో నువ్వు గమనించాలి. ఎందుకంటే నేను ఒక వైరల్ చూసిన వీడియో, ఒక లేడీ పోయేటప్పుడు ఆ ఇద్దరు తండ్రి కొడుకుల ఫోటో చూసి దిగి ఫ్లెక్సింగ్ చింపేసి ఫోల్డ్ చేసి పక్కకు పడేసి పోయింది. అంటే ప్రజల ఏదైతే మనసులో ఉందో వ్యతిరేకత వీళ్ళిద్దరు తండ్రి కొడుకుల పైన. ఎందుకంటే మనం చూసినాం కోవిడ్ టైంలో కూడా ప్రజలు ఇబ్బంది పడుతుంటే ప్రైవేట్ హాస్పిటల్లో పంపించి అడ్డగోలుగా బిల్లు చేసుకొని వారి కుటుంబ సభ్యుల హాస్పిటల్లో చేరుకొని అక్కడ కూడా పైసలు చేసుకోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఇంత మంచి కార్యక్రమము ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ఉన్నది, మీరు దీంట్లో 5 లక్షల రూపాయల వరకు కోవిడ్లో కూడా బిల్లులు పడితే కేంద్రం ఇస్తుంది పైసలు అని చెప్పినా కానీ ఈ ముఖ్యమంత్రి
ఈ తుగ్లక్ ముఖ్యమంత్రి అని చెప్పి ఏదైతే మేము చెప్తున్నామో ఆయన మళ్ళొకసారి నిరూపించుకున్నాడు. దీన్ని ఐసోలేషన్ వార్డ్ చేయండి సెక్రటేరియట్ అంటే దాన్ని కూల్చేసిండు. అంటే ప్రజల ఈ యాక్షన్లు ఏదైతే ఉన్నాయో ఈ ముఖ్యమంత్రి తుగ్లక్ లైక్ యాక్షన్స్ ఏదైతే చేస్తున్నాడో నిర్ణయాలు తీసుకుంటున్నాడో ప్రజలలో ఒక వ్యతిరేకత వచ్చేసింది. అందు గురించి మొన్న వారి పబ్లిక్ మీటింగ్ కూడా అట్టర్ ఫెయిల్యూర్ అన్నమాట. కేవలం 5,000 నుంచి 6,000 మంది వచ్చిండ్రు. ఇంకా అందరు ఎమ్మెల్యేలు 200 మందిని వాళ్ళ డిస్ట్రిక్ట్స్ నుంచి రావడం జరిగింది. ఈ పబ్లిక్ మీటింగ్లో బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, లోకల్ వాళ్ళు తక్కువ ఉంది. మేము చూసినాం చాలా బస్సెస్ అన్నీ కూడా వారు ఏదైతే పెట్టినారో ఎంటీ బస్సెస్. అంటే ముఖ్యమంత్రికి అర్థమైపోయింది. నా స్పీచ్ కూడా మీరు వింటే అందరు కూడా చెప్పొచ్చు అన్నమాట, అరే ముఖ్యమంత్రి ఓడిపోయినట్టు కనబడుతున్నది, అసలు ఏం దమ్ము లేదు, పల్స లేదు ఈ స్పీచ్లో అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ భయం ఏదైతే ముఖ్యమంత్రిలో వచ్చిందో ఈసారి బీజేపీ పార్టీ స్వీప్ చేస్తుందని చెప్పి ఒక భయం అయిపోయింది తండ్రి కొడుకులకు. అందు గురించి ఇష్టం వచ్చినట్టు వారు వ్యవహరిస్తున్నారు. పోలీస్ని వాడుకొని మనం చూసినాము మొన్న చాలా చోట్ల కూడా ఏదైతే ప్రజలకు పైసలు ఇవ్వాలనో, ప్రజలకు ఏదైతే 10,000 రూపాయలలో 5,000 రూపాయలు కమిషన్ కొట్టినరో ఆ పైసలు కూడా వాళ్ళు ఈ ఎలక్షన్లో వాడుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. అన్ని చోట్ల కూడా వాళ్ళు ఈ పైసలే వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ప్రజలకు ఓట్లు కొనటానికి. బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా అడ్డుకున్నారు. ఇది సరైన పద్ధతి కాదు, మీరు ఇలా పైసలు ఏదైతే ప్రజల పైసలు దోచుకొని మీరు ఏదైతే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో ఇది సరి కాదని చెప్పి ప్రజలలో ఇంకెక్కువ వ్యతిరేకత ఈ తండ్రి కొడుకుల పైన వచ్చింది. అందు గురించి నిన్న ఏదైతే దాడి సంజయ్ గారి పైన చేసినారో ఇది కేవలం ఆ భయంతోనే, ఈ ఎలక్షన్లో మేము ఓడిపోతాము ఎట్లనైనా చేసి దాడి చేసి ఏదో ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేయాలని చెప్పి ఈ కేసీఆర్ గారి ఆదేశాల ప్రకారంగానే వాళ్ళిద్దరూ ఈ అటాక్ జరగడం జరిగింది. ఎందుకంటే మనకు తెలుసు ఏ నిర్ణయం టీఆర్ఎస్ పార్టీలో ఏ నిర్ణయం తీసుకున్నా కానీ కేవలం కేసీఆర్ రెడ్డి నిర్ణయం తీసుకుంటాడు, వీళ్ళతో ఇంప్లిమెంట్ చేస్తాడు. ఎవ్వరికి కూడా దమ్ము లేదు టీఆర్ఎస్ పార్టీలో ఒక మంచి నిర్ణయం తీసుకొని పని చేయాలని చెప్పి లేదు ఎవరికి కూడా. ఎందుకంటే ఒకసారి ఎవరైనా చేస్తే ఆ ముఖ్యమంత్రి వాళ్ళని పక్కకు పెట్టేస్తాడు. అంటే ఈ నిన్న ఏదైతే దాడి జరిగిందో సంజయ్ గారి పైన కూడా ఇది కేవలం ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారంగానే. నేను కూడా నిన్న 100 crore డిఫమేషన్ సూట్ వేసినాను ముఖ్యమంత్రి మీద. ఎందుకంటే నా పైన తప్పుడు ఆరోపణలు ఏదైతే వేసినాడో, తప్పుడు ఆరోపణలు 1 కోటి రూపాయలు బయట ఎక్కడో పట్టుకుంటే అది నా పైసలు, ఇది విశాఖ ఇండస్ట్రీస్ పైసలు అని చెప్పి ఫాల్స్ ఎఫ్ఐఆర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మీద ఒత్తిడి వేసి పోలీస్ని ఎట్లా వాడుకుంటాడని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. పోలీస్ పైన ఒత్తిడి వేసి ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి 3:30కు, ఎఫ్ఐఆర్ ఏమో 10:30కు ఫైల్ చేసినారు, ప్రెస్ కాన్ఫరెన్స్ ఏమో 3:30కు. ఇంకా యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ నామ్స్ హైదరాబాదు ఈ ఎలక్ట్రల్ కాలేజ్లో లేనే లేదు, ఆ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో హైదరాబాద్ లేనే లేదు దుబ్బాక ఎలక్షన్లో. కానీ దీన్ని వర్తిస్తుందని చెప్పి ఇది దుబ్బాకు పోతున్నాయి ఎలక్షన్ పైసలు అని చెప్పి పోలీస్ కమిషనర్తో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టించినాడు. నా పేరు దానిలో చెడిపోవాలని చెప్పి చాలా స్ట్రాంగ్ అంశాలు కమిషనర్ ఆఫ్ పోలీస్ వాడినాడు. అంటే ఈ ముఖ్యమంత్రి ఏదైతే నిజాం సర్కార్ లెక్క ఒక పోలీస్ని ఎట్లా వాడుకుంటున్నాడో అన్ని చోట్ల కూడా ఇట్లనే వాడుకుంటున్నాడు. మా సంజయ్ గారి పైన వారు స్టేట్ బీజేపీ ప్రెసిడెంట్, మంచి సెక్యూరిటీ ఇవ్వాలి, పోలీస్ వాళ్ళు ఉండాలి అక్కడ. వారి ఏ ప్రోగ్రామ్కి పోయినా కానీ ఒక పైలట్ కారు వాళ్ళందరూ పోలీసు ఉండి ఇలాంటి సంఘటనలు జరగకుండా తీసుకునే బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రిది, ఇంకా పోలీస్ వాళ్ళది. కానీ పోలీస్ ఏమో ముఖ్యమంత్రి చెప్పినట్టు వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు పాపం వాళ్ళ పోస్టింగ్లు మంచిగా కావాలి, మాకు మళ్ళీ ఏమైనా కరెక్ట్గా చట్టం ప్రకారంగా చేస్తే మాకు వేరే ఎక్కడైనా పోస్టింగ్ చేస్తారని వాళ్ళ భయం వాళ్ళకు ఉన్నది. ఇప్పుడే లక్ష్మణ్ గారు చెప్తున్నారు, ముషీరాబాద్లో కూడా పోలీస్ వాళ్ళు ఏదో హెల్ప్ చేయనీకి కరెక్ట్గా చట్టం ప్రకారంగా చేయనీకపోతే పైనుంచి ఆదేశాలు వచ్చి మళ్ళీ వారు టీఆర్ఎస్ పార్టీ వ్యక్తులకు సపోర్ట్ చేయాలని చెప్పి ఈ పరిపాలన చేస్తున్నారు. ఈ ముఖ్యమంత్రి దుబ్బాక్ ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత పిచ్చిగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు.
మీరు చూడండి, ఇంకా వచ్చే రోజులలో ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో డెఫినెట్లీ ఈరోజు ప్రజలందరూ కూడా మంచి తీర్మానం ఇస్తారు. ఏదైతే ఈ నియంతృత్వ పాలన, ఈ ముఖ్యమంత్రి ఏదైతే పైసల అహంకారంతో ఏదైతే పనిచేస్తున్నాడో, నిర్ణయాలు ఇష్టం వచ్చినట్టు రాత్రి ఒక నిర్ణయం తీసుకుంటాడు, పొద్దున ఇంప్లిమెంట్ చేస్తాడు. అందరు రిటైర్డ్ ఆఫీసర్లను పెట్టుకున్నాడు. ఎందుకంటే రిటైర్డ్ ఆఫీసర్లే వింటారు, వాళ్ళు వినకుంటే నెక్స్ట్ డే నుంచి ఇంటికి పంపించేస్తాడు. మన ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్కి ఏమో ధైర్యం లేదు. ఒక నిర్ణయం తీసుకుంటే కరెక్ట్గా ముఖ్యమంత్రిని అడ్వైజ్ చేసే ధైర్యం లేదు. ఈ తుగ్లక్ ముఖ్యమంత్రి ఏదైతే నిర్ణయాలు తీసుకుంటున్నాడో, ఈరోజు ప్రజలకు మంచి అవకాశం వారికి కలిగింది. ఈ మున్సిపల్ ఎలక్షన్స్లో అందరు కూడా ఇప్పుడే లక్ష్మణ్ గారు, అరుణ గారు చెప్పినట్టు అందరూ వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవాలి. పెద్ద నంబర్స్లో వెళ్ళి ఓటేసి ఏదైతే మీకు మంచిగా అనిపిస్తుందో, ఏ పార్టీ మంచిగా అనిపిస్తుందో మీరు రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా ఓటేసి ఒక మంచి వాతావరణం క్రియేట్ చేయాలని చెప్పి మేమందరినీ కోరుతూ, ఈరోజు కేవలము ఈ ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారంగా టీఆర్ఎస్ ఎంఐఎం కార్యకర్తలు మా సంజయ్ గారి పైన దాడులు చేసి, ఈ పోలీస్ వాళ్ళు ఉట్టిని అక్కడ కూర్చొని సరిగా సెక్యూరిటీ ఇవ్వకుండా వారు కూడా వాళ్ళకు సపోర్ట్ చేస్తూ ఏదైతే కేసీఆర్ నిజాం సర్కార్ లెక్క పోలీస్ని వాడుకుంటున్నాడో, దీని వ్యతిరేకంగా ఈరోజు లక్ష్మణ్ గారు, అరుణ గారు మేము దీక్షలో కూర్చోవడం జరిగింది. ఇది కేవలము ఈ ఆఫీసర్లు కూడా ఫ్యూచర్లో తప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ప్రభుత్వం నుంచి వచ్చినప్పుడు మీరు వినొద్దు. ఎందుకంటే ఈ భారతదేశంలో ఈ ఐఏఎస్, బ్యూరోక్రసీ, పొలిటికల్, జ్యుడిషియరీ, ప్రెస్ ఇవన్నీ కూడా ఎందుకున్నాయి సంస్థలు? ప్రజాస్వామ్యం మంచిగా నడవాలని ఉన్నాయి. మీరు తప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు మీరు ఫాలో కావద్దు, మీరు చట్టం ప్రకారంగా చేయాలని చెప్పి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్కి కూడా ఇది ఒక గుణపాఠం కావాలి. ఈ దీక్ష ముఖ్యమంత్రికి, వారి క్యాబినెట్ మినిస్టర్స్కి, వీళ్ళందరూ కూడా ఏదైతే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి పరిపాలిస్తున్నారో వారికి కూడా ఒక వార్నింగ్ అన్నమాట. జాగ్రత్తగా ఉండండి, మీరు ఇష్టం వచ్చినట్టు చేయకండి, మీ రోజులు దగ్గరకు వచ్చాయి. డెఫినెట్లీ వచ్చే కాలంలో స్ట్రాంగ్ నిర్ణయాలు కేంద్రం తీసుకుంటుంది మీ పైన. మీరు అది ఒక్కటి దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి మేము మీకు హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ. భారత్ మాతాకి జై.